అందరికి నమస్కారం. ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా పెరుగుతుంది. మరి దీన్ని ఇన్ని రోజులు ఏమైంది? ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏం పెరుగుతుంది అంటే, కొత్తగా ఇవాళ ఏం పెరగట్లేదు. కానీ ఒకటి అందరూ ఆలోచించాల్సింది ఏందంటే, ఇన్ని రోజులు అన్‌ఎంప్లాయ్‌మెంట్ పేదరికంలోనే ఎక్కువుండే. ఎందుకు పేదరికంలో ఎక్కువుండే అంటే, చదువుకున్న వాళ్ళకు కొన్ని ఆపర్చునిటీస్ దొరకలేదు. కొంత గైడ్‌లైన్స్ దొరకలేదు. కనుక అది పేదరికం వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరి ఇప్పుడేం చేయబోతుంది అంటే, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది మొత్తం త్రూఅవుట్ ద సెక్టార్ అంటే త్రూఅవుట్ ద అసలు చదువుకున్నోళ్ళందరికీ కూడా సేమ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఇన్ని రోజులు ఈ లాస్ట్ 20, 25 ఇయర్స్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువకెక్కువ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోయిందంటే, ఫారిన్ కంట్రీలలో ఎళ్లి చదువుకోవడము, ఫారిన్ కంట్రీలలో ఎళ్లి సెటిల్ అవ్వడము, అట్లా చేయడం వల్ల క్రితం 25 సంవత్సరాల్లో క్రీమ్ లేయర్ చాలా మట్టుకు సెట్ అయిపోయింది. అది మిడిల్ క్లాస్‌కు తగిలే రోజు ఇప్పుడు బాగా దగ్గరలో ఉందని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, హార్వర్డ్ దిస్ ఇయర్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం ఎంబీఏ చదివిన విద్యార్థులకు, ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఈ ఇయర్ జాబ్స్ లేవండి. అట్లాంటి సిట్యుయేషన్ వచ్చేసింది. అంటే యూ కెన్ ఇమాజిన్ హార్వర్డ్‌లో ఎంబీఏ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకట్లేదు అంటే, ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీలలో అదొకటి ఉంటది. అవునా? సో, అట్లాంటి వాళ్ళకే లేదు అన్నప్పుడు, మరి మిగతా వాళ్ళ సంగతేంది? మిగతా వాళ్ళు ఎంబీఏ చేస్తే ఇక ప్రపంచంలో అసలు మన దగ్గర కొన్ని డకోటా కాలేజీలు ఉంటాయి. అట్లాంటి డకోటా కాలేజీలలో పిల్లలు ఎంబీఏ చేస్తే ఇంక ఎప్పటికి ఏం రాదన్నట్టే వాళ్ళు. దానికోసం మరి ఇంత చదువు చదివి, ఇంత కష్టపడి, ఇంత ఏం లేకుండా ఉండడం మరి కరెక్టేనా? అంటే అది కాదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి ఎట్లా చెప్తున్నానంటే చూడండి ఇది ఒకసారి ప్రజలారా. ఇది ఒక్కసారి చూడండి మీరు. యాహ్! ఇదొకసారి చూడండి ప్రజలారా. ఏమైతుందంటుంటే ఇక్కడ మొన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యి ఓత్ తీసుకున్నారు గదా! అది అయినాక తెల్లారే ఇగో ఇది చూడండి ఇసొంటి స్టోరీలు అన్నీ వచ్చేసినాయి. ఇండియా సెట్ టు యాక్సెప్ట్ 18,000 సిటిజన్స్ ఫ్రమ్ యూఎస్ టు ప్లకేట్ ట్రంప్. అంటే ఇక్కడ మనోళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లాగున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వచ్చిన అవసరం వస్తుందనమాట. ఎవరెవరు ఇల్లీగల్‌గా ఉండొచ్చు అంటే లెట్స్ సే హెచ్-1బీ వీసా వాళ్ళు ఇన్ కేస్ ఉద్యోగాలు దొరకలేదనుకో, వాళ్ళు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయినారనుకో, ఇది వీళ్ళు ఇల్లీగల్ కిందకొస్తారు. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ టైం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు ఇల్లీగల్ కిందొస్తారు. ఇంకా జే-1 వాళ్ళు ఇంకా రకరకాల వీసాలుంటాయి. ఇంగా ఎమ్, జే చాలా రకాలుగా ఉంటాయి. ఇక కొంతమంది విజిట్ వీసా మీద వస్తూ ఉంటారు. ఈ విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళకు ఇంకా కొంత టైం ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత వాళ్ళు ఇల్లీగల్ అయిపోతారు. సో ఇట్లా ఇక కొంతమంది బార్డర్ లెటర్స్ ఇది మనకు త్రీ చేంబర్స్ వేసుకుందాం మనం. పైన కెనడా, కింద మెక్సికో, ఇది మధ్యలో అమెరికా. అయితే ఏమైందంటే ఈ బార్డర్స్ దాటి ఇటు వస్తూ ఉంటారు. అట్లాగే ఈ బార్డర్స్ దాటి ఇక్కడి నుంచి ఇటు కూడా వస్తూ ఉంటారు. సో ఇటు మెక్సికో నుంచి, ఇటు కెనడా నుంచి చాలామంది అమెరికాకి వచ్చి ఇంకా అట్లా సర్వైవల్ అవుతూ ఉంటారు. కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఇల్లీగల్స్. సో ఎవరైనా ఈ ఇల్లీగల్ స్టేటస్‌లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు అంటే ఇండియన్స్ గనుక అయితే వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తది. మిగతా కంట్రీస్‌కి వెళ్ళిపోవాల్సి వస్తది. ఇక్కడ అయితే ఇక్కడ వెళ్ళిపోవాల్సి వస్తది. కానీ మరి 18,000 పిల్లలే ఉన్నారా? 80,000 మంది జనాలే ఉన్నారంటే నో. ఐ యామ్ టెల్లింగ్ యూ దిస్ నంబర్ రైట్. ఇది మస్తు పెద్ద నంబర్ ఉంటది. ఖచ్చితంగా ఒక 100,000 అంటే ఒక 1,00,000 కంటే ఎక్కువ ఉండే అవకాశమే ఉంటది. కనీసంగా 1,00,000. ఎందుకు కనీసంగా 1,00,000 అంటున్నా అంటే చాలామంది ఇవాళ రేపు వచ్చిన విద్యార్థులు ఉన్నారు చూసిండ్రా? వీళ్ళకు జాబులు దొరకడం మహా కష్టమైపోయింది. అసలు ఒక 90% ఆఫ్ ది పీపుల్ సెట్ అవ్వడం చాలా కష్టమైపోతుంది ఇవాళ ఇక్కడ. వీళ్ళకు ఇంగా చాలామంది వచ్చేసిండ్రు. ఇంకా హెచ్-1బీలో వచ్చిన వాళ్ళకి కూడా రిజెక్షన్‌లు అయ్యే అవకాశాలు ఎక్కువైనాయి. ఎందుకంటే ఈ ట్రంప్ ఏమన్నా చేస్తాడు. అట్లాంటి వ్యక్తి అనమాట ఆయన. సో దాంతోటి ఏమైతుందంటుంటే ఉద్యోగాలు దొరికే అవకాశం తక్కువ. పిల్లలకు ఆన్ క్యాంపస్ గానీ, ఆఫ్ క్యాంపస్ గానీ జాబ్స్ అవి గూడా బాగా కష్టమైపోయింది చాలామంది ఉండడంతోటి. దీంతోటి ఏమైపోతుందంటే పిల్లలు కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం జాబులు దొరక్క వాళ్ళు ఇండియాకి రావాల్సిన అవసరం వచ్చేటట్టుగా ఉంది. మరి వస్తే ఏమైతది? దీనివల్ల ప్రాబ్లమ్ ఏముంది అంటే ఒక మాట చెప్తా. ఇప్పుడు చాలామంది లోన్స్ తీసుకొని పోయిండ్రు. ఎవరు చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు, అది చేసేవాళ్ళు గూడా అంత లోన్స్ తీసుకొని ఎళ్ళిర్రు. మరి అంత లోన్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళకి మరి ఆ డబ్బులు ఇప్పుడు సర్దుకుంటాయా అంటే చాలా మందికి సర్దుకోకపోవచ్చు. మరి దానికి మనం ఏం చేయాలి? అసలు ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా ఫారెన్ రిటర్న్ అయ్యి వచ్చిన పిల్లలు ఉంటారు మన వాళ్ళు. స్టూడెంట్స్ లాగా పోయిన వాళ్ళు గానీ, హెచ్-1 లాగా పోయిన వాళ్ళు గానీ, వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి, డబ్బులన్నీ ఖర్చయిపోయి మళ్ళీ ఎనక్కొచ్చిస్తే యాక్సెప్ట్ చేయడానికి పేరెంట్స్‌కి గూడా ఇబ్బంది అనిపిస్తా ఉంటది. అరే! ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాం, అంత నష్టపోయినమే అని జెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద తీసే అవకాశాలుంటాయి.
పిల్లలు కూడా అరే మా వల్ల మా కుటుంబాలకు ఇంత నష్టం జరిగిందని వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటిని మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే ప్రజలారా థింక్ ప్రాక్టికల్లీ, ఓపెన్ అప్ యువర్ మైండ్ అండ్ థింక్ ప్రాక్టికల్లీ. ఏం చేస్తే బాగుంటుంది ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సిట్యుయేషన్‌ని, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఓవర్‌సీస్ అంటే ఎన్ఆర్ఐ విద్యార్థులు వీళ్ళందరూ ఉంటారు కదా, చదువుకున్న పిల్లలు. అక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు దొరక్క ఎన్నికొస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ కైండ్లీ యాక్సెప్ట్ దెమ్ కార్డియల్లీ. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మాట చెప్తాను, వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటారు. ఎందుకంటే ఇట్లాంటి సిట్యుయేషన్ వాళ్ళకి ఎదురవుతుందని వాళ్ళు వెళ్ళినప్పుడు కనుక ఉండుంటే అసలు వెళ్ళేవాళ్ళే కాదు. కానీ ఇవాళ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల బంధువులు కానీ, మన ఇంట్లోళ్ళు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాత్రం అస్సలు పెట్టకండి. దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ దే ఆర్ ఆన్ ద వర్జ్. చాలామంది కూడా ఆన్ వర్జ్ ఉంటారు. మనం అట్లాంటి పని చేయరాదు. మరి పిల్లలకు మనం ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అంటే నేను కొంత డేటా రాసుకొచ్చిన ప్రజలారా, జస్ట్ ప్లీజ్ లుక్ ఎట్ దిస్ వన్. అందరూ కూడా మీరు అందరూ దీని మీద ఫోకస్ పెట్టండి. ఒకసారి నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఐ షో యూ దిస్ రైట్. ఇక మన్ కీ బాత్ కామ్ కీ బాత్ కామ్ కరేంగే, ఇంకా మన్ కీ బాత్ కొద్దిగా మన్ కీ బాత్లో ఇప్పుడు ఈ పని చేద్దాం. ఇక సరే అదైతే అయింది, కానీ ఇంకో ఏడు చూద్దాం రండి. నేను కొంత డేటా రాసుకొచ్చిన. ఇది ఏంటంటే ఈ డేటా మనం ఎట్లా చేయొచ్చు, వీళ్ళకి ఏం చేయొచ్చు అనేదంటే లోన్లు. ఇప్పుడు మనం లోన్లు తీసుకుంటాం కదా, లోన్లు తీసుకున్నప్పుడు ఏమైతే ఉంటుందంటే మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ లోన్ తీసుకుంటాం. లెట్స్ ఒక 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాం, అదొక 10% ఇంట్రెస్ట్ తోటి. కానీ ఏం చేయాలంటే అది 10% కాకుండా దాన్ని తగ్గించుకోవాలి. లెట్స్ ఒక 5%కి వచ్చే విధంగా లోన్ని మనము ఒక రిఫైన్ చేసుకోవచ్చు. అట్లా మార్ట్గేజ్లు ఇట్లాంటి పనులు చేసుకోవచ్చు ఈ లోన్లతోటి, రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఈ లోన్లతోటి. చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతుంది, వాళ్ళ మీద బర్డెన్ తగ్గుతుంది. అట్లాగే మీకు ఇంకోటి చెప్తా, ఇప్పుడు రుణమాఫీ ఇస్తూ ఉంటాం మనము, రైతులకు ఇస్తూ ఉంటాం, అట్లే ఇంకా దళిత బంధువులు ఇస్తూ ఉంటాం, ఇంకా ఉమెన్కి ఏమన్నా ముద్రా లోన్స్ ఇస్తూ ఉంటాం, ఇంకా అందరికి ముద్రా లోన్స్ ఇస్తాం అనుకోండి, ఇంకెవరికైనా వేరే వేరే టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తూ ఉంటాం. ఇండియా నుండి చేసుకుంటా అన్న వాళ్ళకు వీళ్ళకు కూడా బయటికి వెళ్ళడానికి మనం లోన్లే ఇచ్చుంటాం. మరి వాటిలల్లో మనం లోన్లు ఇప్పుడు లెట్సే కొన్ని ముద్రా లోన్స్లలో కొల్లాటర్లు అవి ఇవి కావాల్సిన అవసరాలు ఉంటాయి, కొన్ని కట్టకపోయినా పర్వాలేదు అనేవి ఉంటాయి, సబ్సిడీ ఇస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు నష్టపోయిన పిల్లలు ఎవరైతే నిజంగా దేశం కోసం వాళ్ళు పోయి డబ్బులు సంపాదించి దేశానికి కదా పంపించింది, ఎంతమంది పంపించలేదు ఇప్పటిదాకా? ఎవ్రీ ఇయర్ ఒక ఆల్మోస్ట్ $100 బిలియన్ పంపిస్తూ ఉన్నారండి ఎన్ఆర్ఐస్. అంత డబ్బులు మరి ఇండియాకి కదా పోతుంది. కొన్ని వేలు లక్ష కోట్లు, అట్లా లక్ష కోట్లు దాటినవి కూడా ఉంటాయన్నమాట. ఇంత డబ్బు మనము ఎన్ఆర్ఐస్ నుంచి తీసుకున్నాం కదా, మరి ఇప్పుడు వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళకి పెడితే మన నష్టమైంది. వాళ్ళకు కూడా సబ్సిడైజ్ వర్షన్ ఇస్తే తప్పేంది, వాళ్ళకు కొంత డిలే చేస్తే ఏంది ఆ లోన్ పేమెంట్స్లల్లా. అట్లాగే ఓ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి అప్పటిదాకా కొంత ఏమైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే తప్పేంది. ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఓకే, ఇంకా కొన్ని చూపిస్తాను. ఇంకా నేను కొన్ని రాసుకొచ్చిన, మర్చిపోతానేమో అనుకొని. ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే స్కిల్స్ వాళ్ళకి ఎంత డెవలప్ చేస్తే మనకు అంత లాభం జరుగుతుంది. అట్లాగే ప్రొటెక్షన్, ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు ఏమైతే ఉంటుందంటే ప్రజలారా, ఐ షో యూ సంథింగ్. వీళ్ళందరూ లోన్లు తీసుకొని పోతారు. లోన్లు తీసుకొని పోయినప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఒకటే ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మీద లోన్ తీసుకొని పోతే ఆ ఇల్లును ఇక మార్గేజ్ చేసేస్తే ఆ బ్యాంకులు వచ్చేసి మన ఇల్లు అని కూడా ఇక మన ఇంట్లోకి వెళ్ళగొడతారు. కానీ ఇంకా మీతో పెద్ద పెద్ద వాళ్ళని అయితే ఓలు పెట్టేస్తారు. అట్నే అనిల్ అంబానీ ఇంకా అదాని వీళ్ళు అనుకో, వాళ్ళు లోన్లు ఎగ్గొట్టినాయి కాదు, రైట్ ఆఫ్ అని చెప్పి గవర్నమెంట్ చేసేస్తుంది. ఓ సంవత్సరానికి మీకు ఒకటే ముచ్చట చెప్తున్నా, సంవత్సరానికి యావరేజ్గా ఒక 1,00,000 పైన 1,00,000 కోట్లు, యావరేజ్గా 1,00,000 కోట్ల కంటే ఎక్కువ వీళ్ళు రైట్ ఆఫ్ చేస్తూ ఉంటారు కార్పొరేట్ కంపెనీస్కి. మరి మనట్లాంటి పేద పిల్లలకు చేస్తే తప్పేంది, మనట్లాంటి పేద కుటుంబాలకు చేస్తే తప్పేంది? సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇగో ఈ సిచ్యువేషన్స్ని మనము మార్చాలి. కనుక ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫైనాన్షియల్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కొంత మనము సబ్సిడైజ్ వర్షనే పేమెంట్స్ చేయించుకోవాలి. తర్వాత కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎట్లుంటాయి అంటే ప్రజలారా, ఇట్లా పోయొచ్చిన పిల్లలు పేరెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, తర్వాత దానివల్ల మెంటల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రాపర్ అష్యూరెన్సెస్ ఇవ్వాలి.
అది చాలా ఇంపార్టెంట్. లేకుంటే మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతింటది వీళ్ళందరికీ. ఒక స్టూడెంట్‌కనే కాదు, వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ఇబ్బందులు జరగొచ్చు. వాళ్ళు ఈ బీపీలు, షుగర్‌లు తెచ్చుకుంటారు ఆ పేరెంట్స్. మరి వాళ్ళ సంగతి ఏంది? అంతకంటే ముందు మంచిగుండి, ఆ తర్వాత ఇంతింత అప్పయ్యేసరికి వాళ్ళకు బీపీలు, షుగర్‌లొచ్చి, హార్ట్ అటాక్‌లొచ్చి ఇట్లాంటి రకరకాలుగా అయితా ఉంటాయి. ఇవన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. రైట్? తర్వాత ఇక కొన్నిట్లలో ఎట్లుంటదంటే ప్రజలారా, బయలాటరల్ అగ్రీమెంట్స్ ఉంటాయి బిట్వీన్ కంట్రీస్. మన దగ్గర ఉన్న స్కిల్ సెట్‌ని మనం మిగతా కంట్రీస్‌కి మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ చేసి ఇగో బిట్వీన్ అస్ అండ్ అంటే మన దేశానికి ఇండియాకిని వేరే ఏదైనా కంట్రీకి ఉన్న రిసోర్స్ కావాలంటే పంపించొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనోళ్ళే ఏకంగా అదేంది రష్యాకి పోయినరు, ఇజ్రాయిల్‌కి పోయినరు, యుద్ధాల్లో పాల్గొన్నారు, చచ్చిపోయినరు కూడా మనోళ్ళు. అంటే నిరుద్యోగమే కదా దీని మేజర్ రీజను. ఇట్లా కాకుండా మనము ఇంకా మంచి పొజిషన్లల్లో ఇంకా మంచి కంట్రీస్‌కి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉండేది చూసుకోవాలి. మనం క్యూబా తోటి లెక్కేసుకొని కనుక చూస్తే మీరు చూడండి, క్యూబా ఒక చిన్న కంట్రీ ఉంటది. కానీ దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఎట్లా అంటే క్యూబన్స్ చాలా కంట్రీస్‌లలో పనిచేస్తా ఉంటారు. ఒక యూఎన్ ప్రకారం పనిచేస్తా ఉంటారు. కంట్రీ ట్రీటీస్ మధ్యలో వాళ్ళ అగ్రీమెంట్స్ ఉంటాయి. వాళ్ళు క్యూబన్స్ చాలా దేశాలల్లో నర్సులు లెక్క, డాక్టర్లు లెక్క ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్‌లలో కూడా పనిచేస్తూ ఉంటారు. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ అట్లాంటి అగ్రీమెంట్స్ తీసుకురావాలి. మనం వీళ్ళకి ప్లేస్‌మెంట్స్ చేయగలిగితే అకార్డింగ్ టు దేర్ స్కిల్ సెట్ అది కూడా మంచిగుంటది. మనం అట్లా ఆలోచించుకోవాలి. తర్వాత ఇంగా అవేర్‌నెస్. ఓకే. లోన్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్. ఈ లోన్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ గనుక చూస్తే మనము ఇంకొకసారి అంటే ఇన్స్యూరెన్స్‌లు అట్లాంటివి తీసుకుంటే బాగుంటది. తర్వాత లోన్ దగ్గర పాలిసీస్ కూడా కొంత స్ట్రిక్ట్‌గా చేసుకోవాలి. ఇంకోటేంటంటే డొమెస్టిక్ పాలిసీ రిఫార్మ్స్. ఇవి ఎట్లుంటాయంటే ఇంతకంటే ముందు మనం లోన్‌లు ఇచ్చేటోళ్ళం కదా! ఈజీగానే కొంత ఫ్లెక్సిబుల్‌గా. ఈసారి మాత్రం వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్స్ ప్రాపర్‌గా దొరుకుతాయంటే ఇద్దాము. లేకుంటే ఇయ్యొద్దు. సో ఇట్లాంటివి మనం కొన్ని చేసుకోవచ్చు. రైట్? ఇంక వాళ్ళకు ఎళ్ళే ముందే వాట్ ఈస్ దేర్ క్రైటీరియా? ఆ క్రైటీరియాస్ మీట్ అయితుండ్రా? ఆ క్రైటీరియా ప్రాపర్‌గా పనిచేస్తదా? వాళ్ళు మంచి యూనివర్సిటీస్‌కి ఎళ్తుండ్రా? మంచి కోర్స్ పైన ఎళ్తుండ్రా? దాని ప్రోగ్రెస్ ఏంది? ఆ యూనివర్సిటీ నుంచి ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ప్రాస్పెక్ట్స్ ఎట్లున్నాయి? ఇవన్నీ గనుక మనం చూసుకుంటే దట్ విల్ షో ఎ గుడ్ అండ్ బెటర్ ఇంపాక్ట్. రైట్? ఇదొకటి. ఇక తర్వాత మనకు ఇదొక్కటే కాకుండా ఇవి మనం చేయాల్సిన పనులు. కానీ స్టూడెంట్స్ ఏం చేసుకోవచ్చు? వాళ్ళు ఏ విధంగా అసలు వాళ్ళు గాని, వాళ్ళ కుటుంబీకులు గాని ఏం చేయొచ్చు అనేది గనుక చూస్తే మీకు చూపిస్తాడు చూడండి ప్రజలారా. దానికంటే ముందు ఇగో ఇదొకసారి చూడండి ఇక్కడ. అనిల్ అంబానీ ఈ మహానుభావుడు, ఈ గొప్ప వ్యక్తి ఏం చేసినో చూడండి ఈడ. మీకు కనిపిస్తా ఉంటది. ఓకే. 455,00,00,000 మాత్రమే కట్టిండు. ఎంతకి? 47,000,00,00,000కి ఆయన కట్టింది కేవలం 455,00,00,000. ఇది ఇక్కడ అయిపోయిందా అంటే నో, ద బక్ డిడ్ నాట్ స్టాప్ రైట్ హియర్. మరి ఏమైంది అనంటే మళ్ళీ ఇదే అనిల్ అంబానీకి జస్ట్ ఒక 4 రోజుల క్రితమే ఈ స్టోరీ. ఇలా 24 తారీఖు రైట్ నౌ 24th ఆఫ్ జనవరి రైట్. ఐ థింక్ లెట్స్ సే ఒక 1 వీక్ ఎగో ఒక 10,000 వాట్ యూ కాల్ కోట్లతోటి మళ్ళీ ఇంకొక ఎనర్జీ సెక్టార్ ఇచ్చిండు వీళ్ళకు 10,000 కోట్లు. అంటే ఈ 47,000 కోట్లు పోయింది ముందటికి. తర్వాత వీళ్ళు ఈ 40,000 కోట్లు ప్లస్ ఇగో ఈ 10,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా 60,000 కోట్లు ఇచ్చిందండి ప్రభుత్వం ఈయనకు. 60,000 కోట్లు ఇచ్చి ఈయన ఏదో బిజినెస్ చేయమని చెప్పింది. ఇది కూడా కొంప ముస్తాడు. ఈ ఎనర్జీ ఇది కూడా కొంప ముస్తాడు. మళ్ళీ ఇదంతా ఎవరు కట్టాలంటే మనట్లాంటి ట్యాక్స్ పేయర్స్ కట్టాలి. మరి మనట్లాంటి ట్యాక్స్ పేయర్స్ కట్టాలంటే ఇప్పుడు మనకు కొన్ని కష్టాలలో వచ్చినాయి. మనకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే తప్పేందండి? మనం కట్టమంటలేం కదా! మనం కట్టమంటలేము. కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిండ్రి, కొద్దిగా సబ్సిడీ మాకు కూడా ఇయ్యండి అని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వాలకు అది పట్టదే. ప్రభుత్వాలకు చేయే కనుక నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఐఎమ్ డిమాండింగ్ ద గవర్నమెంట్. వీ హ్యావ్ టు స్టాండ్ విత్ దీ స్టూడెంట్స్. ఈ కష్ట సమయాల్లో మనం ఇట్లా ఎన్ఆర్ఐస్ లాగా తిరిగి వెనకొచ్చిన స్టూడెంట్స్ కానీ, H1 వీసా ఉన్న వాళ్ళు కానీ, ఏ రకమైన వాళ్ళకైనా కూడా మనం ఆదుకోవాలి. దిస్ ఈజ్ అవర్ మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక 1,00,00,000 కంటే ఎక్కువ తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఆ మాత్రం కొంత సబ్సిడైజ్ వర్షన్ ఇస్తే తప్పేందండి? జీడీపీలో ఒక 5% కంటే ఎక్కువ ఉంటుంది ఈ ఎన్ఆర్ఐ డబ్బులు. కనీసం నేను చెప్పేది ఇంకా అంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కనీసం అంత అయితే ఉంటుంది. రైట్? తర్వాత మనం ఇంకోటి కనుక వస్తాం ఇక్కడ. ఇప్పుడు ఇదేంటంటే ప్రజలారా మీరు ఒకసారి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మరి యాజ్ స్టూడెంట్స్ అండ్ యాజ్ పేరెంట్స్ మనం ఇంకా తెలిసిన వాళ్ళము గైడ్లైన్స్ ఏం చేయొచ్చు అంటే చూడండి, కొన్ని లోన్స్ ఉంటాయి. స్టాండప్ ఇండియా లోన్స్ అని ఉంటాయి. ఇది అప్ టు 1 crore 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లోన్ ఉంటుంది. ఇది ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి సరిపోదు. తర్వాత నిధి అని ఉంటుంది. నిధి లోన్స్ ఇవి అందరికీ. ఇది కూడా ఆల్మోస్ట్ 10 lakhs నుంచి 1 crore ఉంటుంది. ఇది ఒకటి కొంత అండర్ డౌన్ ట్రేడన్ కమ్యూనిటీస్, ఇదేమో అందరికీ.
సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇంక్యుబేషన్ సెంటర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా డబ్బులు ఇస్తారు. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత ఇగో ఇంక్యుబేషన్స్ ఉంటాయి. ఈ ఇంక్యుబేషన్స్ స్టార్టప్ కోసం పనిచేస్తూ ఉంటాయి. సో ఇట్లా అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ స్కోప్ ఆన్ దీస్ ఏరియాస్. మనం కనుక చూస్తే ప్రాపర్ పేపర్ వర్క్ కనుక చేస్తే తప్పకుండా లోన్లు వస్తాయి, తీసుకోవచ్చు. అట్లాగే ముద్రా లోన్స్ ఉంటాయి. ముద్రా లోన్స్ ఏమో చిన్న లోన్స్ ఉంటాయి. ఏంటి శిశు లోన్స్ ఏమో ఒక 50,000 వరకు, కొంత ఇంకా తరుణ్ లోన్స్ అంటేనేమో 5 నుంచి 10 లక్షల వరకు ఇట్లుంటాయి. తర్వాత స్టార్టప్ ఇండియా ఇంకా సీడ్ ఫండింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవి ఒక 50 లక్షల వరకు కొల్లాటర్ కూడా అవసరం లేదు. దేర్ ఈజ్ నో కొల్లాటరల్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, స్టార్టప్ ఇండియాకి. సో ఇట్లాగే ఇంకా కొన్ని ఇగో ఇంకా SIDBI ఇది కూడా ఇంకా మంచి లోన్సే ఉన్నాయి. ఇగో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కి ఒక 25 లక్షల వరకు ఉంటుంది. దీనికి కూడా కొల్లాటరల్స్ పెద్దగా అవసరం ఉండదు. ఒక 15 నుంచి 35% ఇక్కడ కూడా సబ్సిడీస్ ఉంటాయి. ఇంకా మిగతా వాటిలో ఈ పైన లోన్స్లలో కూడా సబ్సిడీస్ కొంత ఉంటాయి, కానీ ఇక్కడ రాసుకొచ్చినాం మనం అంతే. రైట్, ఇక అట్లాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇంకా వెంచర్ క్యాపిటలిస్టులు, ఇంకా ఏదో ఇంకా కాయర్ ఉడయ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటి కొన్ని రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇవన్నిట్లల్లో కూడా లోన్స్ తీసుకోవచ్చు. ఒక స్టార్టప్లు పెట్టుకోవచ్చు. ప్రాపర్ పేపర్ వర్క్ తోటి, ప్రాపర్ ప్రోగ్రామింగ్ తోటి ప్రజలారా రండి. పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి. పిల్లలకి ఎట్లయితే మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ను మనము కొంత దీన్ని సార్ట్అవుట్ చేసుకొని రాగలము అన్నట్టు. ఇంకా ఎక్కువ మంది, నేను దీనికి ప్రొఫెసర్లు కానీ ఎవరైనా సైంటిస్టులు కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇన్క్యుబేటర్స్కి మనం ప్రాపర్గా ఫోకస్ చేద్దాము. సో దట్ ఈ పిల్లలు ఎవరెవరైతే కొత్తగా బిజినెస్లు ఎంటర్ప్రినర్స్ లాగా ఎంటర్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి ప్రాపర్గా ట్రైన్ చేయాలి. మనం ప్రాపర్గా ట్రైన్ చేసి ఆ మార్కెట్లకు వదలాలి వీళ్ళని. సో దట్ దే విల్ డూ గుడ్ బిజినెస్, దే విల్ జనరేట్ రెవెన్యూ, దే విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, దే విల్ పే ట్యాక్సెస్, అండ్ దట్ ఈస్ హౌ అవర్ కంట్రీ విల్ షైన్. కనుక దయచేసి ఇది కొంత లెంతీగా ఉంది వీడియో, బట్ ఫాలో చేయండి దీన్ని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వీడియోస్. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇగో ఈ వెనక్కి పిల్లలు చాలా ఎక్కువ ఉండే విధంగానే ఉంది నాకు కనిపిస్తూ ఉంది. ఐఎమ్ సీయింగ్ ఇట్ రైట్ నౌ. కొన్ని లక్షల మంది కూడా వెనక్కి పోయే అవకాశాలు తొందరలోనే కనిపిస్తుంది. ఇంకో 2-3 ఏళ్లలోనే ఈ అన్ఎంప్లాయ్మెంట్ సెక్టర్ చాలా తలకు మించిన భారం కాబోతుంది. ఇవాళ మేల్కొందాం, మనము మేల్కొని ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాము. లేకుంటే మనం కొత్తగా ఏమన్నా పార్టీలు పెట్టుకున్నా సరే మనం ముందుకు పోదాం. ఎందుకంటే దిస్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ద అవర్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ చిల్డ్రన్, రైట్, టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. లేకుంటే మాత్రం మనకు తొందరలోనే ఇది దెబ్బ పడుతుంది. మనకు జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.